హల్లెలూయా. ఆర్ యు రెడీ టు లిసన్ ది వాయిస్ ఆఫ్ గాడ్? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పక్కన చెప్పండి, నువ్వు సిద్ధంగా ఉన్నావా అనండి. వాక్యం కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా అనండి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడబోచున్నాడు, నీ సమస్యతో మాట్లాడబోచున్నాడు, నీ ఇబ్బందితో మాట్లాడబోచున్నాడు. కరెక్టే, మన జీవితంలో అనేకమైన సమస్యలు ఉండొచ్చు, అనేకమైన కష్టాలు ఉండొచ్చు, అనేకమైన శ్రమలు కూడా మనకు వెళ్ళొచ్చు. కానీ ప్రతి సమస్యను మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి సమస్యను యేసయ్య జయించాడు. జయించిన ఆత్మను మనకు అనుగ్రహించేశాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదమ్మా. సో he gave the spirit of victory, overcoming spirit అంటారు. హల్లెలూయా. అందుకంటాడు యోహాను 16లో అంటాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను, మీరు భయపడొద్దు అంటారు, కంగారు పడద్దు, నేను లోకమును జయించి ఉన్నాను. జయించి ఆయన తన ఆత్మను మనకు అనుగ్రహించాడు. అంటే ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ సమస్తాన్ని జయించినటువంటి ఆత్మ. ఇది మనకు తెలియక కష్టాన్ని కష్టంలాగా చూస్తున్నాం, శ్రమని శ్రమలాగా చూస్తున్నాం, ఇబ్బందిని ఇబ్బందిలాగా చూస్తున్నాం. కానీ ఈ ఆత్మ నాలో ఉంది అని ఏ రోజైతే నువ్వు గుర్తిస్తావో ఆ రోజే నీ కష్టానికి శ్రమలన్నిటి కూడా ఫుల్ స్టాప్ పడిపోతుంది. హల్లెలూయా. సో ఇట్ విల్ బి ఫుల్ స్టాప్. దట్స్ ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఎంతమందికి సమస్యలు ఎండ్ అయిపోవాలని ఉంది, ముగిసిపోవాలని ఉంది? ముగిసిపోవాలా? హల్లెలూయా. సో నాకు ఒక అలవాటు ఉంది, నేను మధ్యలో మాట్లాడినప్పుడు మీరు నాతో మాట్లాడాలి. సిద్ధంగా ఉన్నారా? నేను మాట్లాడతాను, మీరు నాతో మాట్లాడాలి. ఎందుకంటే నేను ఇక్కడ గొప్ప అని కాదు, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ పర్సన్ హియర్. మీరు కొంతమంది నాకంటే ఎక్కువ అనుభవజ్ఞులు ఉన్నారు, నాకంటే ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు. అందుకే జ్ఞానుల మధ్యలో వాక్యాన్ని బోధిస్తున్నామంట. జ్ఞానం కలిగిన వారు చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను అంత జ్ఞానం నాకు లేకపోవచ్చు, అయినా సరే నాకున్న అలవాటు ఏంటంటే మాట్లాడినప్పుడు నాకు రెస్పాండ్ అవ్వాలి. హల్లెలూయా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? కొంచెం గట్టిగా హల్లెలూయా. సరిగట్టి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఆల్రైట్. ఐ డోంట్ నో, మీరు ఇప్పుడు దిస్ ఇస్ 29th యానివర్సరీ బ్రదర్, అంటే కంప్లీట్ అయిందా? స్టార్ట్ అయింది 29th. సో నేను ఎందుకు అడిగాను అంటే, అబౌట్ రెవల్యూషన్ అబౌట్ దిస్ చర్చ్. మీరు నాకు ఎప్పుడైతే కాల్ చేశారో నేను ఈ సంఘం గురించి ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రభువా, ఏం బోధించాలి అక్కడ, వాటి మళ్ళీ ఏం పోవాలి ప్రభువా అనే దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు ఒక రెవల్యూషన్ ఇచ్చాడు. దిస్ చర్చ్ ఏం రెవల్యూషన్ ఇచ్చాడు అంటే, ఈ సంవత్సరంలో దేవుడు ప్రత్యక్షతను అనుకరించబోచున్నాడంట. మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్. ఎలాగ ప్రభువా, దానికి ఏమైనా సూచన ఉంది అంటే, దెన్ గాడ్ సైడ్ అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎలాగా ఈ సంఘము మహిమలో నుండి అధిక మహిమలోకి వెళుతుంది, మహిమ ఎలాగ సంఘానికి వస్తుందని దేవుడు అడిగినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు 29 సంవత్సరాలు వెయిట్ చేసి ఆయన 30వ సంవత్సరంలో పబ్లిక్ అనాయింటింగ్ జరిగింది ఆయనకి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఇప్పుడు మనము 29 సంవత్సరాలు ముగించుకున్నాము. 30వ సంవత్సరాలకి ఎంటర్ అయ్యే ముందు దేవుడు ఈ సంఘాన్ని హెచ్చించబోచున్నాడు. హల్లెలూయా. హెచ్చిన స్థాయిలో పెట్టబోచున్నాడు. అందులో మీరు అందరూ కూడా మహిమలో పాల్గొంటారు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. In the glory of God. Hallelujah. Are you happy? చూసారు, ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. There is a plan for everything. భూమి మీద జరిగే ప్రతి దానికి కూడా ఏముంటుందండి? ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఊరికే ఏది చేయడు. ఇది నా ఆలోచన నుంచి పుట్టిందేమో అనుకోవచ్చు. మాస్టర్ గారు 4 days మీటింగ్ పెట్టారు, ఆయన ఆలోచన ఏమో అనుకోవచ్చు. ఇది ఆలోచన కాదు, ఆయన ఆలోచన కాదు. దేవుని వాక్యం ఎక్కడైనా బోధించబడాలి, ఒక్క విత్తనం విత్తబడాలంటే ముందు ఆ గ్రౌండ్ అంతా కూడా సిద్ధపరచబడాలి. దాన్ని దున్నాలి, దాన్ని సాగు చేయాలి, దానికి నీరు పెట్టాలి, దాన్ని ఆ భూమిని అంతా కూడా సేద్యపరచాలి. అప్పుడు విత్తనము వేస్తే అది మొలుస్తుంది. అలాగే ఇన్ని సంవత్సరాలు, 29 సంవత్సరాలు దేవుడు ఈ సంఘం అనే భూమిని సేద్యపరిచాడు, విత్తనము వేయబోచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కొడదాం. విత్తనము వేయబోచున్నాడు. ఆ విత్తనము, ఆ పంట, ఆ ఫలం అంతా కూడా మీరు అనుభవించబోచున్నారు. హల్లెలూయా. ఎంతమందికి ఆ ఫలం అనుభవించాలని ఉంది? హల్లెలూయా. చెప్పండి. యేసయ్య ఆ ఫలములో, ఆ పంటలో నేను పాలిభాగస్తునవ్వాలి. హల్లెలూయా. మీ చెయ్యిన దేవుడికి చూపించండి. సో ఐ ప్రే, లార్డ్
ఈ రోజు ఎవరైతే ఆ చేయి నీ వైపు చూపించారో వారి చేతులన్నీ కూడా పంట కోసుకునే వనములో గుండులు గాక. హల్లెలూయా. May you receive the fruit. హల్లెలూయా. చాలా మంది చక్కగా యవనస్తులు ఉన్నారు, అలాగే చాలా చక్కగా రిసీవ్ చేసుకుంటాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ అండ్ ఐమ్ బ్లెస్డ్ టు బి హియర్. హల్లెలూయా. ఇక్కడ ఉండడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్విటేషన్ పాస్టర్ గారు. అండ్ రైట్, సో దేవుడంట ప్రతి సీజన్కి కొన్ని కొత్త విషయాలు సిద్ధపరుస్తాడు. కొన్ని కొత్తవి, కొత్త సంవత్సరం వచ్చింది ఉన్నా కదా, మనకి కొన్ని రెజల్యూషన్స్ ఉంటాయి. నేను ఇలాగ ఉండాలి, ఇది మార్చుకోవాలి, ఇది చేయాలా, నేను ఇలాగా ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, నా ఉద్యోగంలో ఎదగాలి, వ్యాపారంలో ఎదగాలి, ప్రతి చోట కూడా నేను ఎదగాలి అనేటువంటి రెజల్యూషన్ మనకు ఉంటాయి. అవునా కదా, ఉంటాయా? అలాగే దేవుడు కూడా కొన్ని ఉంటాయి మన పట్ల. పక్కలో చెప్పండి, దేవుడు కూడా నీ పట్ల ఉంటాయని. సో ఆయన కూడా నీ పట్ల కొన్ని అద్భుతమైన ప్రణాళికలు పెట్టుకొని వస్తాడంట. ప్రతిరోజు కూడా ఎక్స్పెక్టేషన్తో వస్తాడంట. మనం చూడండి, మనము దేవుని వాక్యం కొరకు కొన్నిసార్లు సిద్ధపడి రాము, ఉన్నా కదా, అలాగే వచ్చేస్తాము. ఏంటో రోజు చెప్పే వాక్యమే కదా, ఏముంటుంది లేదు, మాస్టర్ గారు నిలబడతారు, వాక్యం చెప్తారు, ఆమె అంటారు, లాస్ట్ ప్రార్థన చేస్తారు, వెళ్ళిపోవడం. ఇలా అంటే సిద్ధపాటు అనేది మనకు ఉంటుంది. కానీ దేవుడు అంట ప్రతి ఆదివారం, ప్రతిరోజు నువ్వు బైబిల్ చదువుతున్న ప్రతిరోజు, నువ్వు వాక్యం చదువుతున్న ప్రతిరోజు, ప్రార్థనకు సిద్ధపడిన ప్రతిసారి కూడా నీకంటే ముందుగా ఆయన ప్రణాళికను నీ కోసం సిద్ధపరుస్తాడు ఆయన. హల్లెలూయా. ఈజ్ ఇట్ ఎ గుడ్ గాడ్? మంచి దేవుడు కదా. Say you are a good God అని అందరూ కూడా ఒకసారి అన్నాను. God, you are a good God. నువ్వు చాలా మంచి దేవుడవు. హల్లెలూయా. You always stores good things for us. ఎందుకంటాడు ఆయనంట మన కోసం ఏది సిద్ధపరచునో అది కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయానికి గోచరము కాలేదంట. అంటే అలాంటి లోకానికి తెలియనటువంటి అనేక సంగతులు, లోకము తెలుసుకోలేనటువంటి అనేక సంగతులను దేవుడు సంఘము కొరకు సిద్ధపరిచాడంట. సో అంత్యకాలంలో ఉన్నాం మనం, అవునా కదా? అంటే 2000 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తున్నారు సంఘానికి, అంత్యకాలం 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 అంత్యకాలం. ఎప్పుడు ప్రభాని అడిగి, ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఇప్పుడు అంత్యకాలం కాదు, అంత్య గడియలు అంట. ఎక్కడన్నా మనము గడియలు, గంటల్లో ఉన్నాం. ఏ క్షణమైనా, ఏ రోజైనా, ఎప్పుడైనా కూడా కడబూరం రోగొచ్చి మనం అందరము మహిమ శరీరాలు ధరించుకొని క్రీస్తుని కలుసుకున్నట్టు మధ్యాకాశంలోకి వెళ్ళిపోతాము. అలా గట్టిగా చెప్పనుకున్నాము దేవుడికి. సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు, సంఘంలో నుంచి మహిమ బయటికి తీసుకురావాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడి నుంచి బయటకు తీసుకొస్తాడు? సంఘం అంటే ఎవరు? ఎవరు సంఘం అంటే? సంఘం అంటే మైక్ కాదు, బలిపీఠము కాదు, 4 గోడలు కాదు, కుర్చీలు కాదు. సంఘం అంటే ఎవరు? నువ్వే సంఘం. అందరూ చెప్పండి, నేనే సంఘము అనండి, నేనే ఆలయం అనండి. సో ఇప్పుడు మహిమ దేవుడు దేనికి ఇస్తా అంటున్నాడు? దేవుడు సంఘానికి, సంఘానికి అంట మహిమ ఇస్తాడంట. సో ఈ మహిమ సంఘానికి ఇవ్వడం అంటే ఎవరికి ఇస్తాడు? అందరూ చెప్పండి, నాకే మహిమ రాబోతుంది అని. హల్లెలూయా. ఒకసారి మహిమ కనుక నీ మీదకి వస్తే, నువ్వు ఈ మహిమను పొందుకుంటే లోకంలో ఉన్న ప్రతిదానికంటే కూడా హెచ్చైన జీవితాన్ని జీవిస్తావు. హల్లెలూయా. హెచ్చుగా జీవిస్తావు. యు విల్ లీవ్ ఏ హై స్టాండర్డ్ లైఫ్. హల్లెలూయా. ఉన్నతమైన జీవితాన్ని, అద్భుతమైన జీవితాన్ని మనము జీవిస్తాం. హల్లెలూయా. లెట్స్ రీడ్ దట్ స్క్రిప్చర్స్. ఒకసారి ఆ స్క్రిప్చర్ చూద్దాం మనము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 Corinthians chapter number 2 and verse number 9. ఎవరైనా చదవగలుగుతారా? చదివే వాళ్ళకి ఒక మైక్ ఇవ్వండి. మొదటి కొరింథీయులు 2వ అధ్యాయము 9వ వచనము. ఆ మైక్ ఆన్ చేయండి. ఇందుని గూర్చి దేవుడు తను ప్రేమించే వారి కొరకు, ఇందుని గూర్చి దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు, అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరం కాలేదు. కాబట్టి మనం ఏమనుకుంటాము? ఇంకా ఇది జరగదేమో, ఇంక ఇది జీవితం మారదేమో, ఆ ఉద్యోగం రాదేమో, ఆ వ్యాపారం జరగదేమో, ఆ ఇల్లు కట్టుకోలేమో, ఇంకా మనం విస్తరించలేమో, ఇంకా ఇది జరగదేమో. ఎందుకంటే మన కంటికి కనిపించట్లేదు. కదా, మన కంటికి కనిపిస్తుందా?
కానీ దేవుడు దాచిపెట్టాడు, దాన్ని దాచిపెట్టి ఉంచాడు, అద్భుతాన్ని దాచిపెట్టాడు, ఆశ్చర్యకార్యాన్ని దాచిపెట్టాడు. నీకోసం ఏదో ఇవ్వడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేశాడు, కానీ అది మనం నేత్రాలకి కనిపించదు, మన కంటికి కనిపించట్లేదు, మన చెవికి వినిపించట్లేదు, మన హృదయానికి గోచరం కాలేదు. అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే వాటిని 2025 ఇయర్లో ఆయన ఆత్మ ద్వారా మనకు ప్రత్యక్షపరచబోచున్నాడు. గట్టిగా చెప్పకూడదాం దేవుడు. ఎప్పుడు కూడా దేవుడు ఉన్నతమైన దాన్ని చివరి దినాల కోసం దాచిపెడతాడు. God always stores the best things for last. Hallelujah. సో ఇప్పుడు మనం నిజంగా అంత్య దినాల్లో ఉన్నాం కదా, అంత్య దినాల్లో ఉన్నాం కదా. మరి అంత్య దినాలలో దేవుడు ఉన్నతమైన దాన్ని దాచిపెట్టాడా లేదా? ఆ ఉన్నతమైన దాన్ని దాచిపెట్టి ఆత్మ ద్వారా దాన్ని సంఘానికి బయలుపరచబోచున్నాడు. ఏంటి ఆ ఉన్నతమైనది అంటే, ఇప్పుడు మనం లోకంలో కనుక చూసినట్లయితే we are seeing technology is growing. ఎంత పెరుగుతుంది కదా AI టెక్నాలజీ, ఆల్ దిస్ రోబోటిక్ ఏజ్, ఇవన్నీ కూడా ఇవి ఎప్పుడైతే ఎదుగుతాయో మనము దేవుణ్ణి మరిచిపోతాము. యు విల్ ఫర్గెట్ గాడ్, యు నెవర్ బీ ఇన్ ద ఫెయిత్. నువ్వు విశ్వాసంలో కొనసాగలేవు. విశ్వాసం అనేది నీకు ఎలాగైపోతుంది తెలుసా? ఇంక దేవుడు ఏంటి, విశ్వాసం ఏంటి? ఇంత అద్భుతమైనది ఇక్కడ ఉంది కదా. ఏం చేయగలదు? ఏ టెక్నాలజీ ఇట్ కెన్ డూ ఎనీథింగ్. అవును కదా. మొన్న ఎక్కడో జర్మనీలో ఒక తల తీసి ఒకరికి అమర్చారట, ఒకరి తల తీసి ఇంకొకరికి అమర్చారు. ఇంత గొప్ప అద్భుతం జరిగినప్పుడు ఎవరు దేవుని నమ్మగలరు? అవును కదా. మన దేవుడు నమ్ముతున్నట్టు అద్భుతం చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఆయన అద్భుతం చేసే దేవుడు అని కదా మనం నమ్ముతున్నాం. దేవుడు అందరికీ కూర్చోం కదా, ఆయన రక్షిస్తాడని కదా. సో ఇప్పుడు అంతకంటే ఎక్కువ నీకు ఇచ్చినప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్తామా? అప్పుడు విశ్వాసం ఏమైపోతుంది? బలహీనపడిపోతుందా లేదా? సన్నగిలిపోతుందా లేదా? అందుకే దేవుడు ఏం చేస్తాడంటే అంత్యకాల మహిమ అనేది ఒకటి ఉంది. ఈ అంత్యకాల మహిమ ఏం చేస్తుందంటే లోకంలో పెరిగే టెక్నాలజీ కంటే, అడ్వాన్స్మెంట్ అన్నిటికంటే కూడా నీ ద్వారా దేవుడు అద్భుతాలు చేపిస్తాడు. గట్టిగా చెప్పనుకుంటున్నాడు. నువ్వు అద్భుతాలు చేయాలి, నువ్వు నిలబడితే అద్భుతాలు జరగాల, నువ్వు నిలబడితే అనేక ఆశీర్వాదంగా ఉండాలి. అలాంటివి అంత్యకాల మహిమలో జరుగుతాయి. అంటే AI టెక్నాలజీని మించినటువంటి అడ్వాన్స్మెంట్, టెక్నాలజీని మించినటువంటి స్తోమత దేవుడు ఎవరికి ఇస్తారు? సంఘానికి. సో ఇప్పుడు ఇది కంటికి కనిపించిన మరుగై ఉందంట. ఎలాగుంది? ఇది మరుగై ఉంది. ఈ జ్ఞానం అంటాడు, ఈ జ్ఞానము మరుగై ఉందని. పైన వచ్చిన మనం చూస్తే అది 2:7 నుంచి చూస్తే దేవుని జ్ఞానం ఎలాగుందంట? మర్మమై ఉండెను. ఈ జ్ఞానం ఎలాగుందంట? దేవుడి జ్ఞానము మరుగై ఉంది. లోక జ్ఞానం ఎలాగుంది? బయలుపరచబడింది. లోక జ్ఞానం అంతా కూడా ప్రపంచాన్ని ఇప్పుడు ఏలుతుంది, పరిపాలిస్తుంది. అయితే అంత్యకాలంలో దీన్ని మించినటువంటి జ్ఞానము అంత్యకాలంలో దేవుడు సంఘం మీదకి విడుదల చేయాలి. అయితే ఈ జ్ఞానము దాచిపడి ఉంది. ఎప్పటి వరకు దాచిపెట్టబడించాడంట? చదవండి. ఎప్పటి వరకు జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తం, చెప్పండి, నీ మహిమ నిమిత్తం అనండి. అందరూ చెప్పండి, నా మహిమ నిమిత్తం అనండి. గట్టిగా చెప్తా, నా మహిమ నిమిత్తము. నా మహిమ నిమిత్తము దేవుడు ఆది కాలంలో నుండి ఈ మహిమను దాచిపెట్టి పరిశుద్ధాత్మ ద్వారా ఈ రోజు బయలుపరచబోచున్నాడు. హల్లెలూయా. మనం దేవుని దగ్గర చిన్న అడుగుతాం, ప్రభా ఒక ఇల్లు, ప్రభా చిన్న ఉద్యోగం, ప్రభా ఈ జీతం సరిపోవట్లేదు ప్రభా, చిన్న ఇంక్రిమెంట్, ప్రభా ఒక 10,000-20,000 పెరిగిస్తే బాగుండు ప్రభా. సో వి ఆస్క్ స్మాల్ థింగ్స్. కానీ దేవుడికి మన పట్ల ఉన్న ప్రణాళిక అద్భుతమైనది. హల్లెలూయా. ఎలాంటి ప్రణాళిక దేవుడిది? ఉన్నతమైనది. ఈ ఉన్నతమైనది దేవుడు అంత్యకాలం కోసం దాచిపెట్టి ఉంచాడు. అంత్యకాలంలో ఉన్న సంఘము అద్భుతంగా ఉంటుంది. హల్లెలూయా. అందులో మనము ఉండడము ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్. పక్కన నువ్వు అదృష్టవంతుడు అని, నువ్వు ఆశించబడిన వాడు అనండి. యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. ఎందుకంటే ఈ జనరేషన్లో పుట్టావు కదా, ఈ యుగంలో, ఈ తరంలో నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే కూడా మనము గొప్పవారం అంటాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పనుకుంటాం దేవుడు. ఎందుకంటే వాళ్ళు యేసుని చూస్తాము అని చూడలేకపోయారు. మనం యేసుని చూసి ఆయన మన హృదయంలో పెట్టుకున్నాము. హల్లెలూయా. హల్లెలూయా.
Alright? Okay. Let's read some scriptures. ఇంకా చూద్దాం. అపొస్తలుల కార్యములు అంత్యకాలంలో మహిమ కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుంది? What happened when the glory comes? రెండవ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుదాం. This is a prophecy by Joel. అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఏం చేస్తారంటే దేవుడు ఎప్పుడు కుమ్మరిస్తారు? there is a time period. దానికి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు ఏం చేస్తారంట? అందరిపైన, మనుషులందరిపైన తన ఆత్మని కుమ్మరించేస్తాడంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ ఆత్మని పొందుకోవడానికి క్వాలిఫికేషన్ ఏంటి? ఎలా పొందుకుంటాం ఆత్మని? ఎలా పొందుకుంటాం అంటున్నాడు దేవుడు? అంత్య దినములలో విశ్వాసుల పైన కుమ్మరిస్తానంటున్నాడా? పరిశుద్ధుల పైన కుమ్మరిస్తానా? క్రైస్తవుల పట్ల కుమ్మరిస్తానా? బాగా ప్రార్థన చేసే వారి పట్ల కుమ్మరిస్తానా? బాగా నీతిగా ఉన్న వారి పట్ల కుమ్మరిస్తానా? కాదు. దేవుని కోసం నిలబడి ప్రతి ఒక్కరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరించబోచున్నాడు. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలి దేవుడు. అంటే మనుషులందరిపైన ఒక లిమిట్ అనేది పెట్టట్లేదు దేవుడు. మనుషులందరూ అంటే దాని క్వాలిఫికేషన్ ఏంటి? మనిషి అయితే చాలు. మనుషులైతే చాలు. ఇప్పుడు మనం అందరం మనుషులేనా? అంటే నీకు ఏ క్వాలిఫికేషన్ ఉంది? దేవుడు ఏమిస్తున్నాడు అంత్యకాలంలో నీకు? ఆత్మ. సో ఇస్ ద pouring out his spirit into the all flesh and upon all flesh. ఇంగ్లీష్లో బాగుంటుంది, upon all flesh. సర్వ శరీరాల పైన. అంటే శరీరం ఉంటే చాలు నీకు, ఒక శరీరం అమరిక అనేది ఉంటే చాలు. దేవుడు ఏం చేస్తాడంట? ఆత్మను కుమ్మరించేస్తాడు. హల్లెలూయా. నువ్వు సిద్ధంగా ఉన్నావా ఈరోజు? ఐ యు రెడీ టు రిసీవ్ ద హోలీ గోస్ట్? హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యా నాకు శరీరం ఉంది కాబట్టి నేను యోగ్యుడను. యు హావ్ ద క్వాలిఫికేషన్. యు ఆర్ క్వాలిఫైడ్ టు రిసీవ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. అంటే ఇది నేను చెప్పట్లా, దేవుడు చెప్తున్నాడు. లేదా ఏమంటున్నాడు? క్వాలిఫికేషన్ ఏమంటున్నాడు దేవుడు? పరిశుద్ధత అంటున్నాడా? నీతి అంటున్నాడా? బాగా విశ్వాసం అంటున్నాడా? మనుషులందరి పైన ఎవ్రీబడి ఇస్ గోయింగ్ టు రిసీవ్ ద హోలీ గోస్ట్. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్న చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మని పొందుకోవడానికి అర్హులమే. హల్లెలూయా. గట్టిగా చప్పలు కొట్టాలి దేవుడు. You are qualified to receive the Holy Ghost. ఇది అంత్యకాలంలో జరిగేది. అంత్యకాలంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. ఆత్మను మనలో కాదు. ఇప్పుడు ఆత్మ మనలో కాదు. ఇప్పటి వరకు మనం ఆత్మ మనలో ఉండడం చూసాం. మన కాదు, ఆత్మ మనలో ఉంటే ఏంటి? మనం ఆత్మను నడిపిస్తాం. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాలి. మనం ఏం చేస్తాం? ఆత్మలను. కానీ ఆత్మను కుమ్మరించమంటే ఏంటో తెలుసా? ఆత్మ మనలో కాదు, మన పైన ఆత్మ ఉంటుందంట. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. అంటే ఆత్మ నడిపిస్తుంది. Spirit will teach you. Spirit will guide you. Hallelujah. You will learn many things through the Spirit. Hallelujah. Are you reading some things? అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నాను. హల్లెలూయా. అర్థమైన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తామా గట్టిగా? హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, ఈరోజు వాక్యం దేవుడు నీ కొరకే అని మాట్లాడుతున్నాడు అనండి. కేవలం నీ కొరకే అనండి. దేవుడు నీ కొరకే ఈ వాక్యాన్ని సిద్ధపరిచాడు అని చెప్పండి. హల్లెలూయా. సో కాబట్టి ఎవరైతే ఈ వాక్యం ఈ రోజు వారి హృదయంలోకి వెళ్ళి వాక్యాన్ని పట్టుకుంటారో, బయట ఆ ఆత్మ కలిగిన వారే బయటికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారే బయటికి వెళ్ళిపోతారు. హల్లెలూయా. నువ్వు ఎలాగ వచ్చావో అలాగే వెళ్ళవు. ఖాళీగా వచ్చావు, ఇంటికి వచ్చావు, ఎక్స్పెక్ట్ చేసి వచ్చావు దేవుడు ఇది చేస్తే బాగుందని. దేవుడు దాన్ని తృప్తి పరిచి నేను బయటికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. సో that's the plan of God. That's the pouring of the Spirit of God. హల్లెలూయా. వాక్యం దేవుడి ఆత్మని మన పైన కుమ్మరించు. హల్లెలూయా. సో చదువు. మీ కుమార్తెలను ప్రవచించెదరు. ఏం చేస్తారంట? నేను మా పాస్టర్ గారు అడిగినప్పుడు చెప్పాను, మీకు మీరు ఏం రాయలు బ్రదర్ అని అడిగారు. సో I said I'm a prophet. Yeah, God called me as a prophet. ఇప్పుడు ఈ ప్రాఫెట్ అనేటువంటి బిరుదు దేవుడు నాకు ఒక్కడికే ఇస్తున్నాడా? మనలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడా?
ఎవరికి ఇస్తున్నాడు? వాక్యం చదువుతాను సార్. వాక్యం అర్థం సర్వశరీరుల పైన నా ఆత్మను కుమ్మరిస్తే, ఈ ఆత్మ వచ్చినప్పుడు ఏం చేస్తారంట? మనమందరం కూడా ప్రవక్తల అభిషేకాన్ని పొందుకుంటాము. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదాం దేవుడికి. You will receive your mind to the prophet. You will prophesy. You will prophesy. ఒక్కటే కాదు ఇక్కడ ప్రవచించేది, మీరు ప్రవచిస్తారు. హల్లెలూయా. మీ యవనస్తులు ప్రవచిస్తారు, మీ కుమారులు ప్రవచిస్తారు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. హల్లెలూయా. సో ఈ ప్రవచన ఆత్మ అనేది మనపైకి వస్తుంది. ఈ ప్రవచన ఆత్మ మనపైకి వస్తే ఎలా ఉంటుంది తెలుసా? దేవుడు సరదాగా మాట్లాడినా కూడా దాన్ని నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు అనుకుంటాం కదా, మా పిల్లోడు బాగుపడాడు, వీడు పనికిరాడు అనుకున్నాం, వీడి సంఘానికి రాడు, వీడు ఇంతే, ఈ బ్రతుకు మారదు అనుకున్నాం కదా. ఈ అంత్యకాలంలో దేవుడు అలాంటి పనికిరాని వాళ్ళందరినీ పోగు చేసి వారిపైన తన ఆత్మను కుమ్మరిస్తాడంట. హల్లెలూయా, గట్టిగా చెప్పకూడదు. వాళ్ళు మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు మాట్లాడితే ఆశ్చర్యకర సూచక్రియలు జరుగుతాయి. హల్లెలూయా. క్యాజువల్గా అనొచ్చు, డాడీ ఈరోజు నీకు ప్రమోషన్ వచ్చేస్తుంది, క్యాజువల్గా అనొచ్చు, నువ్వు కూడా క్యాజువల్గా తీసుకుంటావు. కానీ అతని పైన ఆత్మ ఉంది కాబట్టి దేవుడు క్యాజువల్గా తీసుకోడు, సీరియస్గా తీసుకొని నువ్వు ఆఫీస్లోకి ఎంటర్ అవ్వడానికి ముందు నీ టేబుల్ పైన ప్రమోషన్ లెటర్ ఉంటుంది. హల్లెలూయా, గట్టిగా చెప్పనుకుంటాను దేవుడు. That's what happened in the last days. అంత్యదినంలో జరిగేటువంటి అద్భుతాలు ఇది అంతేకాల మహిమ. హల్లెలూయా. క్యాజువల్గానే మాట్లాడతారు, ఇదిగో నీకు ఈరోజు ఇది జరగబోతుంది, నీకు ఉద్యోగం రాబోతుంది. క్యాజువల్గా ఎవరు ఎలాగ మాట్లాడతారు? క్యాజువల్గా మాట్లాడితే మనం కూడా క్యాజువల్గా లైక్ వాడంతే ఇప్పుడు అలాగే మాట్లాడతారు. కానీ దేవుడు దాన్ని క్యాజువల్గా తీసుకోడు. He cannot take it casual. He will take it very seriously because the Spirit of God. దేవుడు ఆత్మను కుమ్మరించాడు కాబట్టి ఆత్మతో మాట్లాడే ప్రతి మాట కూడా ప్రవచనంలాగా మారుతుంది. హల్లెలూయా. అది ప్రవచనంలాగా మారి నీ జీవితాన్ని మారుస్తుంది. హల్లెలూయా. ఎంతమంది పిల్లలు ఇలాగా ఉండాలనుకుంటున్నారు? ఎంతమంది పిల్లలు, కుమారులు, కుమార్తెలు ఇలాగా ఉండాలి? ప్రవచించేవారు. హల్లెలూయా. దేవుని మరుగైనటువంటి జ్ఞానాన్ని ప్రకటించేవారు, దేవుడి అద్భుతాల గురించి వివరించేవారు. హల్లెలూయా. ఆయన వాయిస్ని డైరెక్ట్గా వినేవారు, ఆయన స్వరాన్ని సూటిగా వినేవారు. హల్లెలూయా. అలాంటి పిల్లలు ఎంతమంది కావాలా? Do you need that kind of children? హల్లెలూయా. ఉన్నా కదా? నాకైతే కావాలి, నాకైతే అలాంటి పిల్లలు కావాలి. హల్లెలూయా. ఇద్దరు పిల్లలు ఉన్నారు, పాప బాబు. మా పాప 3rd క్లాస్ చదువుతుంది, మా బాబు 5th క్లాస్ చదువుతున్నాడు. సో దే ఆర్ వెరీ యంగ్, బట్ దే ఆర్ లైక్ వారియర్స్. దే రోర్ లైక్ లయన్స్. హల్లెలూయా. దే ప్రొఫెసై, దే ఆర్ సిటిజన్స్. హల్లెలూయా. వాళ్ళు అలా పెంచుతున్నాను. ఎందుకంటే మన జనరేషన్ కోల్పోయాము, మన తర్వాత జనరేషన్ కోల్పోకూడదు. మనము సంపాదించి ఆత్మని వారికి అప్పగించాలి. హల్లెలూయా. అప్పుడు వారు ఎదిగి మనకంటే ఇంకా గొప్పగా అద్భుతాలు చేయాలి, పరిచర్య చేయాలి. హల్లెలూయా. అందుకే దేవుడు ప్రతి తరానికి కూడా మహిమను పెంచుతాడంట. ఏం చేస్తాడు? మహిమ నుండి అధిక మహిమ. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఈ రోజున్న గ్లోరీ, ఈ రోజున్న మహిమ రేపు అలాగే అదే మోతాదులో ఉండదు, అదే మెజర్లో ఉండదు. ఇట్ విల్ గ్రో. ద గ్లోరీ విల్ గ్రో. హల్లెలూయా. నా పైన ఉన్న మహిమ నా పిల్లల పైన అలాగే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు దేవుడు నేను చూసిన మహిమ కంటే 100 రెట్లు 1000 రెట్లు ఎక్కువ మహిమ మన పిల్లల పైన కుమ్మరిస్తాడు దేవుడు. హల్లెలూయా. గట్టిగా చెప్పనుకుంటాం దేవుడు. హల్లెలూయా. దేవుని వినపరుస్తుంటాం మధ్య మధ్య చప్పట్లు కొట్టి. సో హీస్ హానరింగ్ us, రైట్? మనల్ని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తున్నాడో మనం కూడా దాన్ని అలాగే రిసీవ్ చేసుకొని దేవుని నామాన్ని కనపరుస్తాం. బై గివింగ్ ఏ క్లాప్ ఆఫరింగ్. దిస్ ఈస్ అన్ ఆఫరింగ్. హల్లెలూయా. దట్ యు ఆర్ గివింగ్ టు గాడ్. దీన్ని ఏమంటాం తెలుసా? క్లాప్ ఆఫరింగ్. మనం డబ్బులు ఇస్తాం, సమయం ఇస్తాం, అందిస్తాం. కానీ దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏమి ఇవ్వాలి? మనకి ఘనత, ఘనపరచాలని ప్రతి మాటను. బై గివింగ్ ఏ క్లాప్ ఆఫరింగ్. హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు దేవుడికి ఒకసారి మళ్ళీ ఘనత ఇస్తామా? బాగా చక్కగా పెంచాడు మిమ్మల్ని ఈ పాస్టర్ గారు. హల్లెలూయా. ఏం చెప్పినా వింటున్నారు. ఇప్పుడు మన శరీరము ఏమంటాడో తెలుసా దేవుడు? దేవుడికి ఏమైందంటే మన శరీరము ఏమైందండి? ఆలయం. ఇప్పుడు దేవుడికి ఆలయం అంటే కేవలం దేవుడు ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువు. ఎవరున్నారు మన లోపల? ఎవరున్నారు? ఎవరన్నా ఒకరు? నేను ఎన్నిబడి పరిశుద్ధాత్మ. ఇంకా ఇది క్రీస్తు
ఇది విషయం కాదు. యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్ వాట్ యు అండర్స్టాండ్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్. బైబిల్లో నుంచి మనం ఏం అర్థం చేసుకున్నామో దాన్ని మనం మాట్లాడవచ్చు, అవునా కదా? సో ఇప్పుడు దేవుడు ఉన్నాడా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారా? ఎవరికి ఆలయం ఇది? దేవుడికి ఆలయం. అలా చూద్దాం మనం ఏది డౌట్ వచ్చినా కూడా బైబిల్ అడగాలి. సో వీ హ్యావ్ టు గో టు ది బైబిల్ అండ్ ఆస్క్ బైబిల్, ఇది కరెక్టా కాదా వెరిఫై చేసుకోవాలి బైబిల్. హల్లెలూయా. చూద్దాం. ఓకేనా? కొంచెం సమయం తీసుకుందాం. 10-15 ముగించదు, 15 to 20 minutes. ఎందుకంటే నాకు డెడ్ లైన్ పెట్టాడు పాస్టర్ గారు. సో హీ గేవ్ ఎ డెడ్ లైన్. రైట్, ఫస్ట్ కొరింథియన్స్లోకి వెళ్దాం ఒకసారి. ఫస్ట్ కొరింథియన్స్ Are you receiving some things? Yes. Glory to God. Hallelujah. Alright, so First Corinthians లో చాప్టర్ నెంబర్ 3 లో చదవండి pastor. మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని ఇక్కడ ఎవరు ఉన్నారంటున్నాడు మన లోపల? దేవుని ఆత్మ. దేవుని, అందరు గట్టిగా చెప్పండి, దేవుడి ఆత్మ నాలో ఉంది అనండి. దేవుని ఆత్మ నాలో ఉంది. నా శరీరము దేవుడి ఆలయము. సరే, అక్కడ లిమిట్ అయిపోతే కష్టం మనకి. అక్కడే నాకైపోయామనుకో, దేవుడు మనకు దేవుడు చేయలేదు. కానీ దేవుడు లిమిట్ చేయలేదు. ఎనవ లిమిట్. సో నీ శరీరాన్ని కేవలం మనము త్రియేక దేవుణ్ణి ఆరాధిస్తాము, అవును కదా? ఎవరిని ఆరాధిస్తాము? త్రయం గాడ్ అంటాను. త్రియేక దేవుణ్ణి మనము ఆరాధిస్తాము. అంటే ఇప్పుడు ముగ్గురు కూడా మన లోపల ఉండాలి లేదా? ముగ్గురు ఉండాలి మన లోపల. దేవుడు ఉండాలి, పరిశుద్ధాత్ముడు ఉండాలి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉండాలి. అయితే అది స్క్రిప్చర్ బేస్ అయి ఉండాలి. సో వీ నీడ్ టు వెరిఫై ద స్క్రిప్చర్. హల్లెలూయా. ఇక్కడ మొదటిసారి ఏమంటున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. హల్లెలూయా. ఆల్రైట్, ఇది మొదటిది దేవుడి ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు. 6వ అధ్యాయంలో 6:19 ఏమంటున్నాడు చూద్దాం. అది కొరింథీయులు, మొదటి కొరింథీయులు 6:19 చదువుదాం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్ముడికి ఇద్దరు వచ్చేసారు. అందరు చెప్పండి, ఇద్దరు వచ్చేసారు అనండి. తండ్రి వచ్చాడు, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. ఇప్పుడు నా శరీరం ఎవరికి ఆలయం అయిపోయింది? తండ్రికి ఆలయం అయిపోయింది, పరిశుద్ధాత్మ దేవుడికి. కానీ మనం ఒక దగ్గర రాకపోయాం. నా దేహము దేవుడు ఆలయం, అక్కడే ఆగిపోయాం. పరిశుద్ధాత్మ దేవుడు మర్చిపోయాం. హల్లెలూయా. లేదంటే క్యాజువల్గా దేవుడు పరిశుద్ధాత్ముడు ఒకటే కదా, సో ఆయన ఉన్న ఈయన ఒకటే అనుకుంటాం. దీస్ త్రీ ఆర్ డిఫరెంట్. ముగ్గురు వేరు, ముగ్గురు ఒకటే మళ్ళీ. హల్లెలూయా. ఇప్పుడు మీకు ఒక పేజ్ ఇచ్చాను అనుకోండి, ఒక పేజ్ మీకు ఇచ్చేసాను. ఒక పేజ్ ఇవ్వండి, ఏదైనా పేపర్, జస్ట్ గివ్ ఇట్ పేపర్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు మీకు ఈ పేజ్ మీకు ఇచ్చాను అనుకుందాం. ఇది ఒరిజినల్ డాక్యుమెంట్, అవునా కదా? ఇదేంటిది? ఒరిజినల్ డాక్యుమెంట్. దీన్ని నేను జెరాక్స్ తీసి మీకు ముగ్గురు ఇచ్చాను. ముగ్గురికి ఇస్తే ఇప్పుడు ఈ మూడు కాపీస్ వేరువేరా ఒకటేనా? ముగ్గురు దగ్గర ఉన్నాయి కదా, 3 కదా మీకు ఇచ్చింది. మీకు 3 ఇచ్చాను కదా. మీకు ఎన్ని ఇచ్చాను కాపీస్? 3 జెరాక్స్ తీసేసి మీకు ముగ్గురికి ఇచ్చాను అనుకో. ఇప్పుడు మీ దగ్గర ఉన్న కాపీస్ ఎన్ని? 3 కాపీస్. కానీ 3 ఏంటి? ఒకటే. 3 ఒకటే కానీ 3 వేరు. అలాగే మన దేవుడు ఒకడే కానీ 3 రూపాల్లో ఆయన పని చేస్తాడు. సో యు వాక్ ఇన్ 3 డిఫరెంట్ వేస్ బట్ ఈజ్ వన్. ఈ జెరాక్స్ తీసినప్పుడు అక్షరంతో పాటు కలర్, అక్షరం, ఇక్కడ చిన్నగా ఏదైనా మచ్చ ఉందనుకో ఆ మచ్చ కూడా వచ్చేస్తుంది జెరాక్స్లో, అవునా కదా? పేపర్ సైజ్తో పాటు అక్షరం, లెటర్తో పాటు. దాంట్లో ఒకవేళ నేను రాస్తున్నప్పుడు ఇక్కడ దోమాలిందనుకో, దాన్ని కొట్టేసి చనిపోయింది, అది ఆ బ్లడ్ ఉంటుంది, అది కూడా జెరాక్స్లో వచ్చేస్తుంది, అవునా కదా? సో సచ్ ఏ సిమిలర్. సో ఒకటే, అంత ఒకటే కానీ 3 వేరు. అలాగే మన దేవుడు కూడా అలాగే ఉంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఐ వాట్ సమ్ థింగ్స్ డ్రైవింగ్ కార్డ్ అంటే అర్థమైందా? జెరాక్స్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా మంది అడుగుతున్నారు కదా బయట, మీ దేవుడు ముగ్గురా ఒకరా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, వాట్సాప్ ఓపెన్ చేస్తే లింక్ వస్తూనే ఉంటాయి. ముగ్గురా ఒకరా ఏంటి? మీరు ఏ దేవుడు
ఆరాధిస్తున్నారు. ఎవరు మీ దేవుడు? తండ్రి, కుమార, పరిశుద్ధ. 3 or 1, but they are different. Like Xerox paper, original, Xerox. హల్లెలూయా. ఒరిజినల్కి జిరాక్స్, కలర్ జిరాక్స్ తీసామనుకో ఇలాగే ఉంటుంది ప్రింట్. ఏమైనా తేడా ఉంటుందా? ఏమీ తేడా ఉండదు. సైజులో, డాక్యుమెంట్లో, లెటర్లో, దేంట్లో కూడా తేడా ఉండదు. ఎగ్జాక్ట్గా ఉంటుంది. అలాగే మన దేవుడు అలాగే ఉంటాడు. తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. కానీ మనకి ఒక పర్సెప్షన్ ఉంటుంది. ఏం పర్సెప్షన్? తండ్రి కదా, కొంచెం వృద్ధుడేమో, కొంచెం ఓల్డ్, బాగా పిల్లలని నడిచి గడ్డ తీసుకొని కొంచెం కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటాడేమో. తండ్రి అలాగే ఉంటాడేమో. కుమారుడు కొంచెము యంగ్ కాబట్టి కొంచెము యవ్వన స్థాయిలో ఉంటాడేమో. పరిశుద్ధాత్ముడు కొంచెము యంగ్. 3 or 1, ముగ్గురు కూడా ఒకే రూపంలో ఉంటారు, ఒకే పోలికలు ఉంటారు, ఒకేలాగా ఉంటారు. సో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఏ రూపంలో ఉన్నారో, ఏ స్వరూపంలో ఉన్నారో ఆ ముగ్గురి స్వరూపము, ఆ ముగ్గురి పోలికలో మనము చేయబడ్డాము. హల్లెలూయా. గట్టిగా చెప్పగలుగుతాం. దేవుడికి నీ లోపల తండ్రి లక్షణాలు ఉంటాయి, పరిశుద్ధాత్మ దేవుడి లక్షణాలు ఉంటాయి, కుమారి లక్షణాలు ఉంటాయి. సో అందుకే ఏమంటే ఇక్కడ మన దేహము దేవుడి ఆలయమని మీరు ఎరగరా? ఇక్కడ ఏమంటున్నాడు? దేహము దేవుడు వల్ల అలంకరించబడింది. పరిశుద్ధాత్మ దేహానికి ఆలయము అంటే మనము పరిశుద్ధాత్మ ఏమైనాము? సో ఇద్దరు అయిపోయారు. ఇంకొకరి గురించి చూద్దాం మనం. గలతీయులకు రాసిన పత్రిక, గలషియన్స్ చాప్టర్ నంబర్ 4. చాప్టర్ నంబర్ 4, గలషియన్స్ చాప్టర్ నంబర్ 4. 4-6 చదువుతాము. 4వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అను మొరపెట్టు. ఎవరు కుమారుడు? అందరు యేసయ్య అనండి, యేసుక్రీస్తు ప్రభువు అనండి. యేసుక్రీస్తు ప్రభువుని ఏం చేశారట? మీరు ఆయన కుమారులై ఉన్నారు కాబట్టి నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని యొక్క ఆత్మను దేవుడు. ముగ్గురు వచ్చేసారు. ఎంతమంది వచ్చేసారు? 3. సో ఇప్పుడు నీ శరీరం ఎంత అద్భుతమైనది తెలుసా? మనం ఈ శరీరాన్ని చులకనగా చూస్తాము, మనం ఈ శరీరాన్ని పట్టించుకోము చాలాసార్లు. కానీ ఈ శరీరము దేవుడికి, పరిశుద్ధాత్మకి, యేసుక్రీస్తు ప్రభువారికి ఆలయం. హల్లెలూయా. అందరూ చెప్పండి, నా శరీరము తండ్రి అయిన దేవుడికి, పరిశుద్ధాత్ముడికి, యేసుక్రీస్తు ప్రభువారికి ఆలయమై ఉంది. హల్లెలూయా. వాట్ ఎ ప్రివిలేజ్ కదా. వాట్ ఎ ప్రివిలేజ్ దట్ వి హావ్ దిస్ ట్రైన్ గాడ్ ఇన్ అవర్ బాడీ. వి ఆర్ క్యారింగ్. మనం అతన్ని మోసుకుని వెళ్తున్నాం ప్రతి చోట, ప్రతి క్షణము, ప్రతి రోజు కూడా. ఆఫీస్కి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, నీ పని చేస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, ప్రతిసారి కూడా ఎక్కడున్నాడైనా ఈజ్ ఇన్ యూ. నువ్వు బాధపడ్డప్పుడు, కుమార్తె ఎందుకు బాధపడుతున్నావు, ఆయన నీతో మాట్లాడతాడు. కానీ మనం వినదు. మనకి దేవుడి స్వరం కంటే బాధ ఇచ్చే స్వరం ఎక్కువగా లౌడ్లో ఉంటుంది, దాని వాయిస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సింప్టమ్స్ చూస్తాం, మనం కంటికి కనిపిస్తుంది. దేవుడి స్వరము ఆత్మకి వినిపిస్తుంది. హల్లెలూయా. సో దట్స్ ద ప్రాబ్లం దట్ వి హావ్. అందుకే మనోనేత్రాలు వెలిగించడం వలన ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు ఎట్టిదో మీరు ఎరుగుదురు అంటాడు ఆయన. హల్లెలూయా. That we need to, the spiritual eyes must be enlightened to know the will of God, to know the wonders of God. Hallelujah. ఏంటి అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఏం బ్రదర్ ఏం చెప్తున్నారు అంటున్నారా? లేకపోతే మేకింగ్ ఎనీ సెన్స్? అంటే మన వాల్యూ ఏంటో మనం తెలుసుకోవాలి. హౌ గాడ్ క్రియేటెడ్ us, హౌ బ్యూటిఫుల్, హౌ వండర్ఫుల్లీ గాడ్ మేడ్ us. హల్లెలూయా. దేవుడు అంటాడు కదా, దేవుడు ప్రతిసారి కూడా ఆయన 6 రోజులు సృష్టి చేసినప్పుడు సృష్టితో మాట్లాడాడంట. సృష్టి నువ్వు ఇది చేయాలా, భూమితో మాట్లాడు, భూమి నువ్వు ఇది మొలిపించాలా, సముద్రం నువ్వు ఇలాగా
భూమిని బయటికి తీసుకురావాలి. ప్రతి దాంతో మాట్లాడాడు. కానీ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సృష్టితో మాట్లాడాడు, తనతో తాను మాట్లాడుతున్నాడంట. ఏం చేశాడు? సృష్టితో మాట్లాడలా, నీటితో మాట్లాడలేదు, వనరులతో మాట్లాడలేదు, సముద్రంతో మాట్లాడలేదు, మట్టితో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడాడు? రండి మనము మన పోలికలో మన స్వరూపములో నరులను చేయుదము. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? తనతో తాను. ఎందుకంటే దేవుడు ఆయనకు తెలుసు ఏం తయారు చేయబోతున్నాడో. He knows very well what he is going to create. He is creating a human being. సమస్త భూమిని పరిపాలించేటువంటి తన స్వరూపాన్ని భూమి మీద చేయబోతున్నాడు ఆయన. అందుకే దీనితో మాట్లాడలేదు, ఆయనతో ఆయన మాట్లాడుకున్నాడు. He speak himself. హల్లెలూయా. మాట్లాడుకొని నిన్ను తయారు చేయడానికి డిస్కషన్ జరిగింది. హల్లెలూయా. ఏం జరిగింది? నోటి మాటతో ఊరికే చేయలేదు దేవుడు. భూమిని చూసినప్పుడు డిస్కస్ చేయలేదు, ఇలా చేద్దామా, అలా చేద్దామా, ఇలా చేద్దామా. నో, దేర్ వాస్ నో డిస్కషన్. హల్లెలూయా. కానీ మనిషిని చేసినప్పుడు మట్టుకు ఏం చేశారు? వాళ్ళు ప్లాన్ చేశారు, కూర్చుని మాట్లాడుకుని ఎలా తయారు చేద్దాం, ఎలా చేద్దామని వాళ్ళు డిస్కస్ చేసుకుని, ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ డిస్కస్ చేసుకొని ఎలాగ చేద్దామంటే ఒక అభిరుచికి వచ్చారు. నీలాగా, నాలాగా మన ముగ్గురిని కలిపి ఒక స్వరూపాన్ని చేద్దాము, వారికి నరులు అని పేరు పెడదాము. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదాం. హల్లెలూయా. నీ గురించి నీకు తెలిసిందని ఒకళ్ళని అడిగి, నీ గురించి నీకు తెలిసిందని. Do you understand now how beautiful, how wonderful you are created? Hallelujah. చూడడానికి సింపుల్గా ఉండవచ్చు, దేవుడు మాట్లాడాడు. దేవుడు ఆయన నామందు విశ్వాసించే ప్రతి ఒక్కరికి కూడా ఆయన తన కుమారులు అవ్వడానికి ఏమి ఇచ్చాడంట? అధికారం. అధికారం అనే మాట గ్రీక్లో ఏముంటుంది తెలుసా? డునామిస్. ఏముంటుంది? డునామిస్. అంటే డునామిస్ అనండి ఒకసారి. డునామిస్ అంటే ఏంటి? డునామిస్ నుంచి వచ్చింది డైనమైట్. డైనమైట్ తెలుసా? ఎవరికైనా డైనమైట్ తెలుసా? డైనమైట్ తెలుసా? ఎంత ఉంటుంది అంటే దాన్ని గుట్కా అంటారు. ఇంత చిన్నగా ఉంటుంది, కానీ అది కనుక పేలితే ఒక కొండ మొత్తం బదులైపోతుంది, పిండి అయిపోతుంది. కొండ కింద కనుక ఆ డైనమైట్ని పెట్టి ఆ డైనమైట్ని పేలిస్తే కొండ ఏమైపోతుంది అంటే మా సైడ్ బొగ్గు గన్నులు ఎక్కువగా ఉంటాయి. ఆ బొగ్గు గన్నులని పేల్చడానికి చిన్న డైనమైట్స్ పెడతారు. చిన్న హోల్ చేసి కళ్ళేసి ఒక డైనమైట్ పెట్టేస్తారు. డైనమైట్ పెట్టేస్తే అంత ప్లేస్లో ఉన్న బొగ్గంతా కూడా ముక్కలు కింద పడిపోతుంది. అంటే చూడడానికి ఎలాగుంది డైనమైట్? ఎంత ఉంది? నా పేలంతా ఉంటుంది, ఇంత ఉంటుంది. కానీ అది పేలితే ఎలా ఉంటుంది? ఎక్స్ప్లోషన్ ఎలా ఉంటుంది అండి? సో దేవుడు మనకి తన కుమారులు అవ్వడానికి ఏమి ఇచ్చాడు? అధికారం. అధికారం అంటే ఏంటి? డునామిస్. డునామిస్ నుంచి వచ్చిందేంటి? డైనమైట్. అంటే నువ్వు చూడడానికి సింపుల్గా, సాదా సీదగా, చాలా సాఫ్ట్గా ఉండొచ్చు, కానీ నీ లోపల డైనమైట్ పవర్ ఉంటుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. దురాత్మలు, దయ్యాలన్నీ పారిపోతాయి. హల్లెలూయా. వ్యాధులు, రోగాలన్నీ పారిపోతాయి. శత్రువులు గజగజ వణుకుతూ పారిపోతారు. That's the dynamite. So God gave you that power to everybody. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరు కూడా ఏమి ఇచ్చాడు ఆయన? This power, the power of dynamite. Hallelujah. అర్థమైందా? సో సింపుల్ కనిపిస్తారా లేదా? నువ్వు సింపుల్ కనిపించుకో, నేను సింపుల్ అనుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు ఇట్లా కనిపిస్తున్నావు కాబట్టి నేను కూడా ఇంతనేమో, నేను సింపుల్. ఐఎమ్ సో సింపుల్, బట్ యు ఆర్ నాట్ సింపుల్. యు ఆర్ ఎ టెర్రర్ టు ద డార్క్ పవర్. హల్లెలూయా. నేను చూసినప్పుడు దురాత్మలు గజ వణుకుతాయి. హల్లెలూయా. వ్యాధులు వణికిపోతాయి. ఎప్పుడంటే నా లోపల డైనమైట్ పవర్ ఉంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు దురాత్మలు, వ్యాధులు, రోగాలన్నీ కూడా నీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. గట్టిగా చెప్పగలుగుతాం. దేవుడు ఈ సమయంలో అంత్యకాల మహిమను మన మీదకి విడుదల చేయబోతున్నాడు. హల్లెలూయా. విడుదలవుతే ఏమవుతుందంట? కుమారులు ప్రవచిస్తారు, కుమార్తెలు ప్రవచిస్తారు. Everybody will become a prophet and an apostle. Hallelujah. సింపుల్ కాదు. ఇప్పటి వరకు మనము సువార్త చెప్తే ఎవరు వినలేదు, కానీ ఈ మహిమ వస్తే నీ సువార్త కోసం దేశాలన్నీ వచ్చి నీ గుమ్మ ముందు ఉంటాయంట. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు.
దేవుడు ఆ మహిమను విడుదల చేయవచ్చున్నాడు. దేవుడికి సమయం లేదు. గాడ్ హాస్ నో టైం. ఇవ్వవలసిన సమయాన్ని ఇచ్చేశాడు. ఎంత సమయం ఇవ్వాలో ఆ సమయాన్ని ఇచ్చేశాడు. ఇక దేవుడు సెలవిస్తున్నాడు, నో, ఐమ్ నాట్ గోయింగ్ టు గివ్ యు టైం. నా ఇప్పుడు నేను సిద్ధపరుస్తాను సంఘాన్ని, నా అంత్యకాల మహిమను సంఘం మీదకి విడుదల చేస్తాను. హల్లెలూయా. 2025 I received something when I was praying about my church. మా సంఘం గురించి ప్రార్థించినప్పుడు దేవుడు 2025లో ఇది ఎలాగ ఉండబోతుంది ప్రభు అని దేవుడిని అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చింది ఏంటంటే ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ఫెయిత్ అని చెప్పాడు. దిస్ ఇస్ ది ఇయర్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ యువర్ ఫెయిత్. అంటే ఏంటి? దేని నిమిత్తమైతే నువ్వు విశ్వాసం కలిగి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ప్రార్థిస్తున్నావో, దేని నిమిత్తమైతే కావాలని కన్నీరు కారుస్తున్నావో, ఏది జరగాలని గోచాడుతున్నావో ఆయన సన్నిధిలో, ఆ విశ్వాసానికి సమాప్తమయ్యే దినము అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పగలుగుతాం. దేవుడు ఎలా ప్రభువుని అడిగాను, హౌ ఇట్ ఈస్, దానికి ఏదైనా సూచన కావాలని, సంథింగ్, సమ్ ప్రూఫ్, ఎవిడెన్స్ నాకు కావాలని దేవుడు అడిగినప్పుడు గాడ్ సెడ్, రీడ్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం. రీడ్ ది లైఫ్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము ఆయన విశ్వాసము సంపూర్తి అవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? ఇట్ టుక్ 25 years టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిస్. దేవుడు ఆయనకి 75 సంవత్సరాలు ఉన్నప్పుడు నీకు కుమారుని ఇస్తానని వాగ్దానం చేశాడు. నిన్ను బయటికి తీసుకొస్తాను, నిన్ను ఆశించి వారిని ఆశీర్వదిస్తాను, నీ నామమును గొప్ప చేస్తాను, నీలో నుంచి వచ్చే జనము సర్వ లోకానికి మహిమకరంగా ఉంటుందని 75 సంవత్సరాలు ఉన్నప్పుడు వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం నెరవేరడానికి అబ్రహాముకు పట్టినటువంటి సమయము 25 సంవత్సరాలు. దెన్ గాడ్ సెడ్, అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేరినట్లే మన జీవితంలో వాగ్దానం నెరవేరబడబోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పబోతుంది. See, your promise, your vision, your dreams is going to come. Hallelujah. Are you receiving? So that's what a prophet is. Prophet అంటే ఏంటి? జరగబోయే దాని గురించి చూసి సంఘానికి ఏది అవసరమో, మనల్ని బ్రతకడానికి ఏది అవసరమో దాని గురించి బోధించడమే ప్రవక్త. దట్స్ వాట్ ది అనాయింటింగ్ దట్ ఐ హావ్. హల్లెలూయా. సో అందుకే దేవుడు ఈ సంఘానికి ఈ అద్భుతమైన అంత్యకాల మహిమలోకి తీసుకెళ్ళబోచున్నాడు. హల్లెలూయా. అందులో మనం అందరం కూడా పాలి భాగస్థులము కాబోచున్నాము. హల్లెలూయా. ఆర్ యు హ్యాపీ? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? టు బి పార్ట్ ఆఫ్ దిస్ ఎండ్ టైమ్ గ్లోరీ. హల్లెలూయా. ఇంకంతేకాదు, ఇంకేమంటున్నాడు చూడండి, చదువుతున్నాడు, క్లోజ్ చేసేద్దాం బికాస్ ఆఫ్ టైం. అపోస్తల కార్యం అంత్యకాలంలో అందరిపైన ఆత్మను కుమ్మరిస్తాను. మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాల మీదను. అంటే ఎవరైనా విడిచిపెడుతున్నాడా దేవుడు? ఎవరైనా విడిచిపెట్టాడా? కుమారులు, కుమార్తెలు, వృద్ధులు, దాసులు, దాసురాలు. హల్లెలూయా. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ప్రవచించే కెపాసిటీ దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ప్రవక్త అభిషేకాన్ని దేవుడు చేస్తున్నాడు. సో దేవుడు ఎవరిని కూడా మినహాయించట్లేదు, ఎవరు కూడా నువ్వు పనికిరని చెప్పట్లేదు, నీకు ఇవ్వడానికి చెప్పట్లేదు, లిమిట్ పెట్టట్లేదు. అందరినీ ఇంక్లూడ్ చేసేసారు, వృద్ధులతో సహా, కుమారులను, కుమార్తెను, దాసులను, ఎవ్రీబడి ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ప్లాన్. హల్లెలూయా. సో ఇది దేవుడు అంత్యకాలంలో జరిగించబోయే ప్లాన్, ఎగ్జిక్యూట్ చేయబోతున్నాడు. హల్లెలూయా. సో అందుకే మనము ఈ జనరేషన్లో పుట్టడము ఇస్ అ బ్లెస్సింగ్. హల్లెలూయా. అందుకే చెప్పాను ఫస్ట్ రాగానే మనం ఎప్పుడు యు ఆర్ బ్లెస్డ్ అన్నామా లేదా? ఎందుకు బ్లెస్డ్ అర్థమైందా? బికాస్ వి గాట్ ఇన్ దిస్ జనరేషన్. సో యు ఆర్ బ్లెస్డ్. హల్లెలూయా. రైట్. ప్రవచనం అంటే నువ్వు ఇప్పుడు నేను ఎలా బ్రతకాలి? నేను ప్రవక్తని కాదు కదా, నాకు ఎలా అభిషేకం వస్తుంది, నేను ఎలా ప్రవచించగలను? మనకు డౌట్ వస్తుందా లేదా? నువ్వు ఏది అంట మనలాంటి స్వభావము కలిగినటువంటి, మనలాంటి స్వభావం అంటే ఏంటి? సేమ్ మ్యానర్ అంటాడు ఇంగ్లీష్. సేమ్ మ్యానర్ అంటే నువ్వు ఎట్లా ఆలోచిస్తావు ఆయన కూడా అట్లా ఆలోచిస్తాడు. నువ్వు ఎలా ఉంటావో అలా నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు ఆయన కూడా అలాగే, నువ్వు ఎలా ఆరాధిస్తావో ఆయన కూడా అలాగే ఆరాధిస్తాడు. అయితే ఆయన మాట అంటాడు, ఆసక్తితో ప్రార్థించగా ఏం జరిగిందంట? 3.5 సంవత్సరాలు భూమి మీద
వర్షము కురవాలా. Then I find that, Lord, అసలు ఈ ఆసక్తి గల ప్రార్థన ఏంటి ప్రభా? నేను నేర్చుకుంటాను, నాకు నేర్పించండి. I want this prayer, Lord. I asked Lord. నేను అడిగినది ప్రభా, ఏలియా ప్రార్థించాడు కదా, ఆసక్తిని ప్రార్థించాడు. ఆయన ఆసక్తి ప్రార్థించినప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం పడకుండా ఆపేశావు. ఇదేంటో తెలుసా? మనకు వినడానికి సింపుల్గా ఉండొచ్చు, భూమి మీద వర్షం పడకుండా ఆపేయడం అనేది సింపుల్గా ఉండొచ్చు. కానీ దేవుడు నోవాతోని ఒక కావనెంట్ చేస్తాడు. గుర్తుందా? నోవాతో ఏమన్నాడు? భూమి ఉన్నంత కాలము శీతాకాలము, వర్షకాలము, కోతకాలము, వేదకాలము ఉండక మానవు. దేని సీజన్లో అది ఖచ్చితంగా రావాల్సిందే. అది నియమం. దట్స్ ఎ కావనెంట్. కానీ ఈ కావనెంట్ని ఒక్క ఆసక్తి గల ప్రార్థన మార్చేసింది. అంటే దేవుని నియమాన్ని కూడా మార్చేసేటువంటి కెపాసిటీ ఆసక్తి గల ప్రార్థనకు ఉందంట. సో ఏలియాకి ఆ సీక్రెట్ తెలిసి ఏం చేశాడు? ప్రభా కరెక్టే, నువ్వు నోవాతోని కావనెంట్ చేసావు, కానీ ఒక్కసారి ఎక్సెప్షన్ ఈ ప్రభా, ఈ 3 సంవత్సరాలు ఆపేసి. దేవుడు విన్నాడా లేదా? సరే, ఈ ప్రార్థన ఏమన్నాడు దేవుడు? Let's read that. James, యాకోబు 5:17. Just read that. యాకోబు 5:17 ఒకసారి చదువుదాం. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అందరు ఆసక్తితో ప్రార్థన అండి. ఎంతమందికి ఆసక్తి గల ప్రార్థన నేర్చుకోవాలని ఉంది? Do you want to learn the earnest prayer? ఎంతమందికి నేర్చుకోవాలని ఉంది? నేను అడిగాను, ప్రభా నాకు ఈ ప్రార్థన నేర్పించండి ప్రభా. సో ఐ వాంట్ టు డూ మైటీ థింగ్స్. అద్భుతాలు చేయాలి ప్రభా, నేర్పించండి అన్నప్పుడు దేవుడు అసలు ఏం ప్రార్థన చేశాడో అక్కడికి తీసుకెళ్ళాడు. నువ్వు చదువు, అసలు ఏం ప్రార్థన చేశాడు ఆయన, ఒకసారి అది చదువు, ఆయన ప్రార్థన నీకు అర్థమవుతుందండి. నేను అప్పుడు మొదటి రాజుల్లోకి వెళ్దాం ఒకసారి. మొదటి రాజులు క్లోజ్ చేసేస్తాను, రియల్ క్లోజింగ్ హియర్. 17:1. మొదటి రాజులు 17:1. చదవండి. మొదటి రాజులు 17వ అధ్యాయము. దిస్ ఇస్ ప్రేయర్. ఇదేంటి? దీన్ని ఏమన్నాడు? ఈ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువు ఏమంటాడు? పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? ఇది ఆసక్తి గల ప్రార్థన అంట. అసలు ఈయన ఏం ప్రార్థన చేశాడు? ఏం ప్రార్థన చేశాడు? చదవండి. ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని. ఏంటి అసలు ఆసక్తిగల ప్రార్థన? ఏం ప్రార్థన చేసి 40 రోజుల కోసం ఉన్నాడా? ఫస్ట్ చేశాడా? లేదంటే అంటే ఇంకా ఏదన్నా అతీతమైనది చేశాడా? ఉన్నతమే చేశాడా? ఏమన్నాడు? నేను ఎవడి సన్నిధిలో నిలబడ్డానో ఆ జీవం గల యెహోవాతోడు నా మాట ప్రకారము కాక. అంటే పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మ మన పైన కుమ్మరించబడుతుందో, పరిశుద్ధాత్మ కుమ్మరించబడిన తర్వాత నువ్వు మాట్లాడే ప్రతి మాట దేవుడికి ఆసక్తి గల ప్రార్థనలాగా మారిపోతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. దట్స్ వాట్ ద సీక్రెట్ ఈస్. స్పీకింగ్. హల్లెలూయా. పక్కన చెప్పండి, మాట్లాడడం అనండి. ఏం చేయాలా? పరిశుద్ధాత్మ మనలో ఉంది కాబట్టి మాట్లాడాలి. ఇప్పుడు ప్రభువా, అన్ని దీస్ థింగ్స్ నజరేయుడైన యేసు నామములో నాకు ఇది వచ్చును గాక. దీన్ని దేవుడు ఏమంటున్నాడు? దిస్ ఇస్ ది ఎర్నెస్ట్ ప్రేయర్. దిస్ ఇస్ వాట్ ది ఎర్నెస్ట్ ప్రేయర్ ఇస్. ఏలియా ప్రార్థన చేయట్లేదు, మాట్లాడుతున్నాడు. అక్కడ ఎవరి సన్నిధిలో నిలబడ్డాను నా మాట ప్రకారం గాక. అందరూ చెప్ప, నా మాట ప్రకారం అనండి. చేయలేక, నా మాట ప్రకారము నాకు ఉద్యోగం వచ్చును గాక. నా మాట ప్రకారము నాకు సమృద్ధి కలుగును గాక. నా మాట ప్రకారము నేను స్వస్థపడుదును గాక. నా మాట ప్రకారము నా పిల్లల భవిష్యత్తు ఉన్నతంగా ఉండును గాక. నా మాట ప్రకారము సమస్తము సమకూడి నా మేలుకై జరుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పకూడదు. దట్స్ ద ఎర్నెస్ట్ ప్రేయర్. సీక్రెట్ తెలిసిపోయిందా ఇప్పుడు? ఎంతో తెలిసిన సీక్రెట్ ఎర్నెస్ట్ ప్రేయర్ సీక్రెట్ ఎంతో తెలిసింది. Do you realize that? Hallelujah. Having the Spirit is not a joke. పరిశుద్ధాత్మలో అభిషేకించబడడం అనేది జోక్ కాదు. Hallelujah. It is a privilege to have the Holy Spirit. దేవుడు దీన్ని ఇవ్వడానికే ఆయన తన రక్తాన్ని కార్చాడు, సిలువలో మరణించాడు. నిన్ను రక్షించడం ఆయనకు విశేషము కాదు.
నేను రక్షించొచ్చాను మాట మాట్లాడితే నువ్వు రక్షణ పొందుతావు, కానీ ఈ రక్షణ కంటే అతీతమైనది, ఉన్నతమైనది, గొప్పది దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు. అందుకే ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి చనిపోయాడు. చనిపోయి ఆయన ఆత్మను దేవుడికి అప్పగిస్తే దేవుడు అదే ఆత్మను తిరిగి మన హృదయంలోకి పంపించేశాడు. హల్లెలూయా. That's what the eternal plan of God. Hallelujah. All right, I'm done. I learned some things. Yes. ఎంతమంది నేర్చుకున్నారు? హల్లెలూయా. అందరు చెప్పండి, యేసయ్యా ఈ రోజు మొదలుకొని నా జీవితము పూర్తిగా మారిపోవును గాక. నేను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుదును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. God bless you.